ఆశ్రమంకి రావడానికి చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే డేట్లో ఇదే ఆశ్రమంకి ఇదే టైంలో వచ్చాం. ఇప్పుడు కూడా మా వైఫ్ బర్త్డే సేమ్ అదే టైంలో, మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ కూడా సేమ్ బర్త్డేకి వచ్చాం. కానీ అప్పటికిప్పుడు చాలా వేరియేషన్ కనబడుతుంది. అప్పట్లో ఇంత హాస్పిటల్స్ ఇంత డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ విషయంలో చాలా గ్రేట్గా ఉంది. ఆశ్రమంలో వృద్ధులను చూసినప్పుడు చాలా నీట్గా కనబడ్డారు. వెదర్ కూడా క్లీన్గా ఉంది. అలాగే ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ ఇక్కడున్న రెస్పాన్సిబిలిటీ కానీ చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మళ్ళీ రావడానికి చాలా ట్రై చేస్తా. ఇక్కడికి మేము సెకండ్ టైం రావడం, ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అంటే ఇంత డెవలప్మెంట్ లేదు. సెకండ్ టైం వచ్చేటప్పుడు చాలా డెవలప్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ హాస్పిటాలిటీ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ చాలా చాలా మంచిగా ఉంది. అనాథాశ్రమంలా లేదు ఇది చెప్పాలంటే. ఇక్కడ సర్వెంట్స్ కూడా వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు, ఇంట్లో వాళ్ళలాగే చూసుకుంటారు. ఇక్కడ చాలామంది అనాథలు ఉన్నారు. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ అయితే ఇక్కడికి వచ్చి మీకు తగినంత సాయం చేయండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.